కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. పంటలకే ఇస్తున్నావు కదా, మూడో పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇస్తుంది కదా ఈ సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? అంటే అతి తెలివితేటలా? చూసిరు కదా, ఇవి మన ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన చెప్పినటువంటి మాటలు రైతు భరోసా అలియాస్ రైతు బంధు గురించి. మేమేమైనా దివానగాలమా? మాకేమైనా ధమాకు లేదా? మేము వస్తే ఎందుకు రైతు బంధు బంద్ అవుతుంది అని చెప్పి ఆయన మాట్లాడింది. ఇంకొకటి, 2 పంటలకే ఇస్తాడా ఈ సన్నాసి, 3వ పంటకి ఎందుకు ఏడు? రైతులు 3 పంటలు కూడా వేస్తున్నారు అని చెప్పి ఆయన అప్పుడు మాట్లాడాడు. ఆయన మాట్లాడినాయి నాయిగా మాటలు ఇవి, ఆయనే మీకు చూపించిన. కానీ ఇప్పుడేం చేస్తూ ఉన్నారు? అప్పుడు ఆయన ఏవైతే తిట్టిండో ఇప్పుడు అవే పనులు, అంతకు మించిన పనులు ఆయన చేస్తూ ఉన్నాడు. ఏకంగా రైతు భరోసాకు పూర్తిగా ఎగనమం పెట్టే ప్రయత్నాలు వరుసగా జరుగుతున్నాయి. మనం కిందటి వీడియోలో కూడా చెప్పుకున్నాం, 2 ఎకరాలకు ఇచ్చి ఒకసారి వదిలేసారు, మధ్యలో 2-3 ఎగరగొట్టారు. ఆ తర్వాత మొన్న యాసంగి పంటది కేవలం 2 ఎకరాలకు ఇచ్చిర్రు, దాన్ని ముగించేసారు. ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించి ఈ నెల 30వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రారంభిస్తారు, రైతు భరోసాని మళ్ళీ ప్రారంభిస్తారు. చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని తోటరాముడు ఒక కవిత్వం చెప్తాడు చూడు, సేమ్ అట్లే జరుగుతూ ఉన్నది. ఆల్రెడీ మొన్న యాసంగిలోనే 2 సార్లు ప్రారంభించిండు, దానికి ముందు వానకాలంలో కూడా ముఖ్యమంత్రి రైతు భరోసాను ప్రారంభించిండు. ఇప్పుడు మళ్ళీ వానాకాలానికి మళ్ళీ రైతు భరోసాని ఆయన ప్రారంభిస్తున్నాడు. సో ఇట్లా ప్రారంభిస్తూనే ఉంటాడు అన్నట్టు ప్రతి విడతకి. కానీ ఇక మీదట ఈ ప్రారంభోత్సవాలు, ఈ ప్రారంభాలు ఉండకపోవచ్చు, ఉండయి అని చెప్పి ప్రభుత్వానికి వత్తాసు వలిగే ఒక పత్రిక, ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఒక పత్రికనే రాసింది. ఇక మీదట కేవలం ఒక పంటకే రైతు భరోసా అని చెప్పి ఒక పత్రికలోనే కథనం వచ్చింది. దిశ పత్రిక ఒక కథనం రాసింది వాళ్ళ. కేవలం ఒక పంటకే, అంటే వానాకాలం పంటకు మాత్రమే రైతు భరోసా, మిగతా పంటకు ఉండదు, అంటే యాసంగికి ఉండదు. సో మేబీ అందుకే కావచ్చు ఇప్పుడు ఈ యాసంగి కేవలం 2 ఎకరాలకే కథం పెట్టించేసారు. సో నెక్స్ట్ టైం నుంచి కూడా కేవలం ఇప్పుడు వానాకాలం వేస్తే నెక్స్ట్ మళ్ళీ యాసంగి పంటకి రైతు భరోసా రాదన్నట్టు. ఏదైతే వీళ్ళు 15,000 ఇస్తామన్నారు, 12,000కి వచ్చింది, రకరకాల ముచ్చట్లు చెప్పారు. మీకు స్టార్టింగ్లో చూపించిన 2 వీడియోలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లా మాట్లాడిండు ఆయన. ఇక ఇప్పుడు రెగ్యులర్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ డైలాగ్ వార్లు, ఇక కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాటలు మేము అంత ఇచ్చినామని ఇవ్వలేదని బీఆర్ఎస్ వాళ్ళు, ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఇక కంప్లీట్గా దానికి ముగింపు, దండేసి దండం పెడుతున్నారు అన్నట్టు రైతు భరోసాకి. సో రైతులందరూ కూడా తూర్పు దిక్కు ఎటుందో చూసుకొని దండం పెట్టుకోరు గట్టిగా, మంచిగా తూర్పు దిక్కు కరెక్ట్ చూసుకొని దండం పెట్టేసేయాలి. ఇక అయిపోయింది. పెట్టుబడి సాయం వస్తే యూరియా బస్తాలకు లేకపోతే విత్తనాలకు దేనికో పనికొస్తుందని అనుకున్నారు ఈ రోజులు. కానీ ఇక కేవలం వానాకాలం పంటకని చెప్తున్నారు. మేబీ ఆ వానాకాలం పంట కూడా 4 రోజులు పోయిన తర్వాత క్లోజ్ చేసేస్తారు నాకు తెలిసి. ఇప్పుడు ఒక పంటకి వేసేది నెక్స్ట్ టైం వాళ్ళు 4 రోజులు పోయిన తర్వాత దాన్ని కూడా బంద్ చేయొచ్చు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2023 డిసెంబర్లో వాళ్ళ అధికారంలోకి వస్తే ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఇప్పటివరకు వాళ్ళు ఎన్నిసార్లు ఇచ్చిర్రు, ఎన్నిసార్లు ఎంత ఇచ్చిర్రు, ఎంత ఎగ్గొట్టిర్రు, యాక్చువల్గా వాళ్ళు ఇస్తామన్నది ఎంత, ఇస్తున్నది ఎంత, ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాటలు తప్పిర్రు, ఎన్ని రకాలుగా మోసం చేసిర్రు రైతులను చూస్తున్నాం. ఇంత మోసం చేసిన వాళ్ళకి ఒక్క మోసం చేయడం ఇబ్బంది అవుతుందా? మరి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఎందుకు వానాకాలానికి వేయాలి యాసంగికి ఇవ్వద్దు అంటే, కొన్ని పంటలు ఒకేసారి పత్తి పంట ఉన్నది, పసుపు పంట ఉన్నది, ఇప్పుడు వేస్తే అది ఏడాది పొడుగుతా అదే నడుస్తూ ఉంటుంది పంట. సో రైతు మళ్ళీ ఇంకో పంట వేయడంలో, వరి అయితే 3 నెలలకు 4 నెలలకు పంట వస్తుంది, మళ్ళీ ఇంకొక పంట వేస్తాడు. 2 సార్లు కాదు, నీళ్ళు ఉన్న వాళ్ళు 3 సార్లు కూడా వేస్తారు. ఈ వాణిజ్య పంటలు ఒకటేసారి పంట వస్తుంది, అంటే ఒకేసారి పంట వేస్తారు, ఏడాది పొడుగు వెళ్ళిపోతుంది. సో అట్లాంటి దానికి ఎందుకు 2 సార్లు ఇవ్వాలి? రైతు ఒకటే పంట వేస్తున్నాడు కదా, నేను 2 సార్లు ఎందుకు పెట్టుబడి సాయం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నాడు. నిజంగా రైతులని ఎంత అజ్జేసిరు వీళ్ళు అర్థం చేసుకోండి. ఎలక్షన్ ముందు ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని రకాలుగా మంచిగా ఏమంటారు చక్కెర పాయసం చేసి తినిపించినట్టుగా తినిపించారు ఎలక్షన్ ముందు. ఇప్పుడు అందులోనే మంచిగా కారపొడి వేసి తినిపిస్తూ ఉన్నారు. నోట్లో బెల్లం పెట్టి ఇంకోటి ఏదో చేసిరని ఒక సామెత ఉంటుంది కదా, సేమ్ అప్పుడు నోట్లో బెల్లం పెట్టిర్రు, ఇప్పుడు ఇంకొకటి కారం పెడుతున్నారు. వాస్తవంగా అదే జరుగుతుంది రైతుల విషయంలో. ఇది ఒకటే కాదు, ఇంకొక షాక్ కూడా ఉంది ఇందులో. కేవలం 7.5 ఎకరాల వరకే రైతు భరోసా ఇక ఇచ్చేది కూడా, వానాకాలం ఒక్కదానికి ఇచ్చేది కూడా 7.5 ఎకరాల వరకే ఇస్తారంట. ఆ పైన ఉన్న వాళ్ళకు రాదట. మరి అది ఎట్లా ప్రామాణికం చేసిరో, దానికి ఎవరు రిపోర్ట్ ఇచ్చిరో, ఏం చేసిరో ఏం తెలియదు. ఆ నిర్ణయాలు ఏందో, వీళ్ళకి ఎవడు సలహాలు ఇస్తున్నాడో, ఎవడు చేస్తున్నాడో. ఒక దిక్కేమో మేము రైతులకు ఇది చేసినాం, 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చినామని ఇప్పుడు చెప్పుకుంటారు ప్రతిరోజు. ఒకటేసారి ఇచ్చింది, అది కూడా సర్పంచ్ ఎలక్షన్లు పెడతామని ఇచ్చారు. కానీ అప్పుడు ఆ బీసీ రిజర్వేషన్లు ఇష్యూ అది గడిబిడై అది అట్లనే వెళ్ళిపోయింది పాపం. వేసినా కూడా రైతు భరోసా వేసినా కూడా
పంచాయతీ ఎలక్షన్లు పెట్టకుండా అయింది. పంచాయతీ ఎలక్షన్లు డిలే అయినాయి. జూన్లో అనుకున్నారు, కానీ జూన్లో కాలేదు, ఎప్పుడో నవంబర్కో డిసెంబర్కో ఎలక్షన్స్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక దాన్ని దగ్గర పడ్డది ఇక టైం. ఇక ఏమున్నది, ఆల్రెడీ అటు ఇటనే 3 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు ఉన్నది. పాపం ఫిక్స్ అయిపోయినట్టున్నారు, ఇక రాదు, మాది పైన అయిపోయింది, రైతులు ఓటేస్తట్లేరు, మాకు ఎవరు ఓటేస్తట్లేరు ఈ కథలకి. ఎందుకు ఫైనాన్షియల్గా భారం ఎందుకు వేసుకోవాలి, ఇప్పుడు ఆడిడ అప్పుల కోసం తిప్పలవాడి చేసుడు ఏమున్నదని చెప్పి కథం, ఈ భారం మోసుడు మాతోటి కాదు అని చెప్పి తెగిచ్చేసి ఒక పంటకు ఎగ్గొట్టేసి ఇప్పుడు ఓన్లీ వానాకాలంకే రైతు భరోసా అంట. ఇక మరి ఇంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నది, నిజంగా వీళ్ళు రాసింది 100% వాస్తవమా కాదా అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వ అనుకూల పత్రిక అది. ప్రభుత్వ సోర్స్ల ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారానో, మంత్రి ద్వారానో, ముఖ్యమంత్రి ద్వారానో సమాచారం లేకుండా పత్రిక రాయది. అట్లాంటి వార్త రాసినప్పుడు అది ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే వార్త అయినా కూడా ప్రభుత్వ పత్రికలోనే వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడ నుంచి లీక్ వచ్చింది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చెప్పిర్రు, చెప్తేనే వీళ్ళు రాసిర్రు. కాబట్టి సో 100% నిజమే అనుకోని నమ్మాలి మనం. 100% నిజం అనుకోవాలి, నమ్మాలి కదా, 100% నిజం అనుకోవాలి. సో ఇప్పటిదాకా పోయినాయి, ఎగ్గొట్టినాయి, అన్నీ పోయినాయి. 2 సార్లు 3 సార్లు ఎగ్గొట్టినాయి పోయినాయి, 2 సార్లు 2 ఎకరాలకు, 2 సార్లు 2 ఎకరాలకు పోయింది. ఇప్పుడు ఇప్పటి నుంచిగా ఈ వానాకాలం వస్తుందేమో మరి 9 రోజుల 9,000 కోట్లు వేసేస్తామని చెప్తా ఉన్నారు. ఏమో చూడాలి, 30 తారీఖున స్టార్ట్ చేస్తారంట. సో మరి అది అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్, యాసంగి నుంచి రైతు భరోసా పరిస్థితి ఏంది, దేశానికే మార్గదర్శకంగా, దేశాన్ని ఆలోచింపజేసేలాగా, ప్రపంచాన్ని ఆలోచింపజేసేలాగా తీసుకొచ్చినటువంటి రైతు భరోసా అలియాస్ రైతు బంధు ఇక కనిపించేది. ఇక కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తా అన్నాడు కదా, సో మరి ఆనవాళ్ళు దుడిచేసే భాగంగానే దీన్ని దుడిచేస్తా ఉన్నట్టున్నాడు. ఎందుకంటే ఇది ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది, ఇట్లాంటి స్కీమ్ పెట్టినప్పుడు రైతులకి పెట్టుబడి సాయం చేయడం అనేది ఒక గొప్ప స్కీమ్ అని చెప్పి ఆశ్చర్యపోయారు. దీన్ని చూసే ప్రధానమంత్రి PM కిసాన్ అని ఒక స్కీమ్ను కూడా తీసుకొచ్చారు. సో ఆబ్వియస్లీ ఇది ఆయనకు ఒక క్రెడిట్ అయింది కేసీఆర్కి. సో మరి ఆయన పేరును మాయగొట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఇది కూడా చేస్తుర్రేమో. కానీ ఎవరి పేరు మాయగొట్టినా, ఏం రాజకీయాలు చేసినా, ఏం చేసినా రాజకీయాల కోసం రైతులను బలి చేస్తున్నారు, రాజకీయాల కోసం సామాన్యులను బలి చేస్తున్నారు. ఇది మాత్రం 100% వాస్తవం. థ్యాంక్ యూ.